హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నా. సో ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూడండి. సో నేనైతే ఇప్పుడు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నమాట. నాతో పాటు మా తమ్ముడు అయితే వచ్చాడు, వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు. బస్ అయితే రావట్లేదు, కానీ ఈడైతే ఫోన్ అయితే ఆపట్లేదు. సో అలా చూస్తూ చూస్తూ ఉండగానే మన బస్ అయితే కనిపించింది అనమాట. ఎగ్జాక్ట్గా అయితే 5:30 కల్లా నా బస్ అయితే వచ్చింది. జిఎంసీ ట్రావెల్స్లో అయితే బస్ అయితే బుక్ చేసుకున్నాను. బస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, స్పేసియస్గా ఉంది, నీట్గా. నేనైతే విండో సీట్ పక్కన అయితే ఉన్నాను అనమాట. సో ఇదైతే ఏసీ బస్, నీట్గా ఉంది. నాకైతే వ్యూ కూడా బాగుందనిపించింది. సో ఇదైతే బుక్ చేసుకున్నా. కానీ అలాగా వెళ్తూ ఉండగా అయితే కొంచెం కడుపులో అయితే తిప్పిందన్నమాట. కొంచెం ఫుడ్ అది కొంచెం తీసుకోవడం వల్ల. సో ఆడైతే బస్సు అయితే ఒక దగ్గర అయితే ఆపాడనమాట. అక్కడైతే దోశ అనేది తీసుకున్నాం, మసాలా దోశ. దోశ అయితే బాగానే ఉంది, దాంతోపాటు ప్రైస్ కూడా బాగుంది. 80 రూపాయలు అయితే తీసుకున్నాడు అనమాట దోశకి. సో అలా వస్తుంటే అయితే చూసానమాట, ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ స్క్రీనింగ్ అయితే పెట్టానమాట. ఇదే సినిమా మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇందులో ఫేమస్ డైలాగ్ కూడా ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెప్పండి కామెంట్స్లో. సో చూస్తున్నారు కదా, బస్సెస్ అన్ని అక్కడ పార్కింగ్ చేశారు. మనం అయితే తినేసాం కాబట్టి మళ్ళీ మన బస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. చూడండి, ఇదే మనం వచ్చిన బస్ అయితే. సో ఇది నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాను, ఏంటి పరిస్థితి అనేది నేనైతే చెప్తాను అనమాట. చిన్న వర్క్ మీద అయితే హైదరాబాద్ అనేది వెళ్తున్నాను. సో అలాగా నేనైతే నైట్ పడుకుని పోయాను అనమాట మొత్తం కంప్లీట్గా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ లేచేసరికి అయితే నేనైతే ఎల్బీ నగర్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో అక్కడి నుంచి అయితే ఇంకా అలాగా తీసాను అనమాట. లేచిన తర్వాత వీడియో అయితే. సో చూస్తున్నావు కదా, బ్యూటిఫుల్ సన్ రైజ్. సో ఆ సన్ రైజ్ చూసిన తర్వాత అయితే మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. మనం అయితే దిగాల్సిన లొకేషన్ జేఎన్టీయూ, ఎందుకంటే ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ యొక్క రూమ్ అయితే చాలా దగ్గర అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే నేను ర్యాపిడో అనేది బుక్ చేసుకొని అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో హైదరాబాద్ ఎందుకు వచ్చాను, ఆ పని ఏంటి అనేది అయితే తర్వాత చెప్తాను అనమాట.